హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ మధ్య డే ఇన్ ఏ లైఫ్ వీడియోస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి. సో నేను కూడా ఒక వీడియో చేద్దామని అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో నాతో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోకి నేను ఒక 150 to 200 లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో యాజ్ మార్నింగ్ నేను ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాను. నేను ఎలక్ట్రానిక్ సిటీలో ఉంటున్నాను కాబట్టి మినిమం నాకు 15 minutes అయితే పడుతుంది. వెహికల్లో అయితే ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళకైతే 15 minutes అయితే పడుతుంది. డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్ అనమాట. అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే 40 minutes అయితే పడుతుంది. సో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. సో మాట్లాడుతున్నాగానే మనం అయితే ఆఫీస్కి అయితే వచ్చేసాము. ఎంట్రీ పాయింట్లో అయితే మనం స్కూటీకి అయితే డిక్కీ ఓపెన్ చేసి అయితే చూపించాలి. బైక్ అయితే జస్ట్ ఐడి కార్డ్ని స్వైప్ చేసి అయితే మనం అయితే వెళ్ళిపోవచ్చు. అది సెక్యూరిటీ రీజన్స్ ఖచ్చితంగా మనం అయితే ఫాలో అవ్వాలి. సో టవర్ పార్కింగ్ అయితే వచ్చేసాము. ఈచ్ టవర్కి బైక్ పార్కింగ్ ఉంటుంది కాబట్టి నేను బైక్ పార్కింగ్ అయితే వచ్చేసాను. సో నేనైతే టవర్ 2లో ఉంటున్నాను. సో ఎన్ని టవర్స్ ఉన్నాయి ఈ మెయిన్ జిగ్నీ ఆఫీస్లో అన్నదైతే నేను వీడియో మధ్యలో అయితే చెప్తాను. సో టవర్ 2లో నేను పార్కింగ్ చేయడానికి అయితే వచ్చేసాను. పార్కింగ్ చేసి ఇక్కడ ల్యాప్టాప్ సెక్యూరిటీ అవన్నీ ఉంటాయి, అవి చూపించి అయితే మన ఫ్లోర్కి అయితే వెళ్ళిపోవాలి. సో నేను లిఫ్ట్ అయితే ఓపెన్ చేసి నా రెస్పెక్టెడ్ ఓడీసీకి అయితే నేనైతే వచ్చేసాను. సో వచ్చిన వెంటనే మనం చేయాల్సిన పని ఏంది, ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ సెటప్ అంతా చూసుకొని ఏమన్నా మెయిల్స్ వచ్చాయా, లాస్ట్ నైట్ ఏమన్నా మనకి వర్క్ అసైన్ చేశారా, మన వర్క్ పెండింగ్ ఏముంది, ఇంకెన్ని స్టోరీస్ అసైన్ చేశారు, సో వర్క్ ఫ్లో ఏంది, సో ఇవన్నీ మనమైతే ఓపెన్ చేసి పెట్టుకొని రెడీగా ఉండాలి. ఎందుకంటే ఎవ్రీ టీమ్ డే స్టార్ట్ అయిన వెంటనే ఒక స్టాండప్ కాల్ అన్నది ఉంటుంది. ఆ స్టాండప్ కాల్లో మన స్టేటస్ని అయితే వాళ్ళు అయితే అడుగుతారు. సో బైక్తో వచ్చాను కాబట్టి అలసిపోయాను. సో జస్ట్ కొంచెం వాటర్ అయితే తాగేసి ల్యాప్టాప్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటప్ అయితే చేసి పెట్టుకుందాం. సో నేనైతే ఆఫీస్లో నా పర్టికులర్ ఓడీసీకి ల్యాన్ కేబుల్ అయితే మ్యాండేటరీ అనమాట. ఎవ్రీ ప్రాజెక్ట్కి ల్యాన్ కేబుల్ అయితే మ్యాండేటరీ. ఎందుకంటే డిఫరెంట్ VPNs అయితే కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది క్లయింట్ రిలేటెడ్ యాప్స్ని మనం యాక్సెస్ చేయాలంటే. సో నార్మల్ వైఫై కనెక్ట్ అవ్వి చేయొచ్చు, బట్ యాజ్ నేను HCL ఆఫీస్ కాబట్టి HCL రిలేటెడ్ సంబంధించిన వర్క్ని అయితే చేయగలను, కానీ క్లయింట్ రిలేటెడ్ సంబంధించిన వర్క్ని అయితే చేయడానికి నాకైతే VPN యాక్సెస్ అయితే కావాలి. సో సెటప్ అయితే చేసేద్దాం పదండి. ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేశాను. మినిమం అది ఓపెన్ అయ్యి క్రెడెన్షియల్స్ అన్నీ ఇచ్చి ల్యాప్టాప్ అంతా ఓపెన్ అవ్వడానికి మినిమం ఒక 5 to 10 minutes అయితే పడుతుంది. సో వన్స్ ఓపెన్ అయిన తర్వాత సో మనం నోట్ ప్యాడ్లో అయితే టాస్క్ని అయితే మనం క్రియేట్ చేసి పెట్టుకోవాలి. అంటే లాస్ట్ నైట్ ఏం టాస్క్ పెండింగ్ ఉన్నాయి అవి ఎప్పుడు క్రియేట్ చేస్తామో దాన్ని ET అయితే మనం ప్రొవైడ్ చేయాలి. సో అది అయిపోయిన వెంటనే ఏ టాస్క్ పిక్ చేసుకుంటున్నాము, మన బకెట్ లిస్ట్లో ఏమన్నా పెండింగ్ లిస్ట్లో ఉన్నాయా, అవి ఎప్పుడు పిక్ చేసుకుంటున్నాం అన్నదైతే మనం రెడీగా నోట్ చేసి అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మన డే స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ స్టార్ట్ అయ్యే మీటింగ్ ఏంటంటే స్టేటస్ కాల్ అనమాట. సో ఆ స్టేటస్ కాల్ అయితే మనం అయితే అప్డేట్ ఇవ్వాలి. సో అది రీస్టార్ట్ అవుతుందని, అదే ఓపెన్ అవుతుంది ల్యాప్టాప్. సో వన్స్ క్రెడెన్షియల్ అంతా ఇచ్చేసిన తర్వాత రెడీగా అయితే పెట్టుకున్నాను నేను నోట్ ప్యాడ్లో అయితే. సో ఇంకో 5 minutesలో అయితే నాకైతే కాల్ స్టార్ట్ అవబోతుంది, స్టేటస్ కాల్. సో స్టేటస్ కాల్ అన్నది అంత పెద్ద ఏం స్టేటస్ కాల్ కాదు. టీంలో డిపెండ్స్ ఆన్ టీమ్ అనమాట. టీమ్ మెంబర్స్ అయితే తక్కువ మంది ఉంటే ఈచ్ మెంబర్ 2 minutes వేసుకున్నా కానీ స్టేటస్ ఇవ్వడానికి మినిమం అంటే 1/2 hourలో అయిపోద్ది. సో నేను కూడా రెడీగా పెట్టుకుని నా స్టేటస్ అయితే నేనైతే అప్డేట్ అయితే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత మనం కామ్గా ఉండొచ్చు. ఎందుకంటే స్క్రమ్ మాస్టర్ ఎవ్రీ పర్సన్ కాల్ చేసి అయితే స్టేటస్ని అయితే తీసుకుంటారు. సో వన్స్ మన స్టేటస్ ఇచ్చేసి అయితే మనమైతే కామ్గా ఉండిపోవచ్చు. సో పక్కన వాళ్ళు అంటే మన టీంలో మనం వర్క్ చేస్తున్న అప్లికేషన్ ఎలా జరుగుతుంది ఏంది అన్నది మార్నింగే తెలిసిపోద్ది. ఎందుకంటే డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ వర్క్ చేస్తారు కదా. సో అవన్నీ మనం ఇక్కడ ఇంటరాక్ట్ అయ్యి ఎంతవరకు ఫ్లో ముందుకెళ్ళింది మన అప్లికేషన్ అన్నది తెలుస్తుంది. సో ఈ స్టేటస్ కాల్ అనేది మ్యాండేటరీ అనమాట. అది జాయిన్ అయితే మనకి అప్డేట్స్ అన్నీ తెలుస్తుంది. సో నా స్టేటస్ ఇచ్చేసి నేనైతే కామ్గా ఉన్నాను, రిమైనింగ్ వాళ్ళ స్టేటస్ని అంతా వింటూ. సో స్టేటస్ కాల్ అయిపోయిన తర్వాత మనం కొంచెం అయితే వర్క్ అయితే చేసి కొంచెం రిలాక్సేషన్ కోసం నేను కాఫీ ఏరియాకి అయితే వచ్చేసాను. కాఫీ ఏరియాకి అయితే స్టార్ట్ అయ్యాను. అయిన తర్వాత మీరేమైనా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. HCLలో ఫ్రీగా అయితే ఏమి ఇవ్వరు వాళ్ళు. ఓన్లీ జస్ట్ ఈ కాఫీ ఒకటి, ఆ కాఫీ మెషిన్ అనబడి ఉంటుంది, దాన్ని మనం తీసుకొని అయితే కాఫీకి అయితే వచ్చేసాము. సో కాఫీ తీసుకొని అలా బయటకు అయితే వచ్చాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా, జిగ్నీ ఆఫీస్ మెయిన్ ఆఫీసు కనపడుతుంది కదా, అది మెయిన్ టవర్ 4 అనమాట. ఆన్ బోర్డింగ్ అన్నీ అక్కడే జరుగుతుంది. ఈ రౌండ్గా ఉన్న చూడు అది క్యాఫిటేరియా అనమాట. దాని వెనకలు ఉన్నది టవర్ 3, దాని పక్కన రైట్ సైడ్లో ఉన్నది టవర్ 1. నేను టవర్ 2లో ఉంటాను. ఇది టవర్ 2 వచ్చి స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్లోనే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, అది టవర్ 2 అనమాట. సో ఇవి 4 టవర్స్ ఉంటాయి జిగ్నీ మెయిన్ ఆఫీసు. HCL బెంగళూరులో మెయిన్ ఆఫీస్ ఏదంటే జిగ్నీ ఆఫీసే. సో
సో ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ కోసం జరిగే పనులన్నీ టవర్ 4లో జరుగుతాయి. సో రెస్పెక్టెడ్ హెచ్ఆర్స్ ఏ ఫ్లోర్కి రావాలన్నది అయితే మీకు ఆన్ బోర్డింగ్ అప్పుడైతే చెప్తారు. సో టవర్ 4కి వెళ్ళి మీరైతే ఆన్ బోర్డింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనపడుతున్న ఏరియాలో అయితే ప్లెయిన్ ఏరియాలో ఈవెంట్స్ అనేది జరుగుతాయి. సో లాస్ట్ ఇయర్లో అయితే ఎవ్రీ మంత్కి ఒక ఈవెంట్ అయితే జరిగేది. సో ఇప్పుడైతే ఏం జరగట్లేదు ఈవెంట్స్. సో అలా బయటికి వెళ్ళి తిరిగేసి కొంచెంసేపు అలా రిలాక్స్ అయిపోయి మళ్ళీ వర్క్ చేసుకొని అయితే నేను లంచ్ టైంకి అయితే క్యాఫెటేరియాకి అయితే వచ్చేసాను. సో క్యాఫెటేరియాలో ఎవ్రీ కంపెనీ ఒక అప్లికేషన్ అయితే యూస్ చేస్తుంది మనం ఫుడ్ని ఆర్డర్ చేసుకోవడానికి. సో యాజ్ యూజువల్ హెచ్సిఎల్లో కూడా హంగర్ బాక్స్ అనే యాప్ని యూస్ చేస్తుంది. సో ఎవ్రీ కంపెనీ హంగర్ బాక్సే యూస్ చేస్తుంది. సో తినేసి అయితే నేను కొంచెం వాకింగ్ చేసుకొని అయితే మళ్ళీ బ్యాక్ టు ద వర్క్ అనమాట. సో మనం తిన్న తర్వాత కొంచెంసేపు అలా వాకింగ్ అయితే అందరు చేస్తారు, అది మ్యాండేటరీ, చేస్తే మంచిది. సో తిన్నగానే వెంటనే మళ్ళీ వచ్చి వర్క్ను చేసామంటే మాత్రం ఫుల్ ఏసీ మూడ్లో ఉంటుంది కాబట్టి ఓడిసీ అంతా ఖచ్చితంగా నిద్ర అయితే వస్తుంది. నిద్ర వస్తే న్యాప్ వేయచ్చు, బట్ మన వర్క్ వెనక్కి పడిపోతుంది. సో అలా ఒక రౌండ్ వేసి ఆఫీస్ మొత్తం ఒక రౌండ్ వేసి వస్తే మాత్రం కొంచెం తిన్నది కొంచెం అరుగుద్ది, కొంచెం వర్క్ చేయాలనిపిస్తుంది. సో నా టాస్క్ అంతా నేను కంప్లీట్ చేసుకొని అయితే బ్యాక్ టు ద రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. సో మళ్ళీ కింద సెక్యూరిటీ రీజన్స్ అవన్నీ ల్యాప్టాప్ అవన్నీ చూపించేసి నేనైతే పార్కింగ్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాను. బయటకు వస్తున్నప్పుడు మనకు అక్కడ అవుట్ స్వైపింగ్ అనేది ఉంటుంది, అక్కడ అవుట్ చేస్తే ఇన్ అండ్ అవుట్ టైం డ్యూరేషన్ అయితే క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. సో అలా నేను బయటకు అయితే వచ్చేసి రిటర్న్ అయితే అయిపోయాను. సో మరో కొత్త వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్.